Welcome back to our channel APMSET BYPC 2024 బీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందనేది ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటో చూద్దాం. చాలామంది అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తున్నారు. సార్ మాకు కౌన్సిలింగ్ సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? మా ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీటు వస్తుంది? అసలు సీట్ వస్తుందా లేదా? వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది చాలామందైతే అడుగుతున్నారు. సో, మీకు పూర్తి గైడెన్స్ కావాలి అంటే రిజిస్ట్రేషన్ నుండి మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యేదాకా అయితే మా టీమ్ అయితే మీకు హెల్ప్ చేస్తుందనమాట. ఎవరైనా గైడెన్స్ కావాలి అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విధంగా మెసేజ్ చేయండి. సో, ఇన్‌స్టాగ్రామ్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే మెసేజ్ చేయండనమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదనమాట. అండ్ అలానే లైక్ కూడా చేయండి. లైక్ చేయటం వల్ల చాలామందికైతే రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందనమాట. ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. బీ ఫార్మసీ, ఫార్మ్ డి బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది? లేట్ అవ్వడానికి కారణం ఏంటి? బీ ఫార్మసీ, ఫార్మ్ డి బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ ఇంకా లేట్ అవ్వడానికి కారణం అయితే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది లేట్ అవ్వడం అనమాట. సో, అండ్ అలానే బైపీసీ వాళ్ళకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ అనేది ఇంకా చాలా లేట్ అయితే అవుతుందనమాట. అక్టోబర్‌లో అయితే బీ ఫార్మసీ, ఫార్మ్ డి బయోటెక్నాలజీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి రిలీజ్ చేసి ఎంపీసీ వాళ్ళకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి కౌన్సిలింగ్ అయిపోతే కానీ బైపీసీ వాళ్ళకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయరు. సో, అక్టోబర్ దాకా అయితే వెయిట్ చేయాలనమాట. సో, అక్టోబర్‌లో అయితే కౌన్సిలింగ్ జరిగే ఛాన్స్ అయితే ఉందనమాట బైపీసీ వాళ్ళకైతే. సో, ప్రతి ఇయర్ కూడా ఇంతే లేట్ అయితే అవుతుందనమాట. మీరైతే ఏం వరీ కాకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.